హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల పులుసుని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని ఇలా స్లైడ్స్లా కట్ చేసుకోవాలి. అలాగే 2 మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఇలా రొయ్యల్ని వేసుకొని అందులో కొంచెం పసుపుని అయితే వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి. చూశారు కదా, రొయ్యలన్నీ ఇలా ఎగిరిపోయినాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఇంకో గిన్నెని అయితే పెట్టుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అయితే తాలింపు గింజలను అయితే వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ని అయితే వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే త్వరగా అనేది వేగిపోతాయి ఇవి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వారికి అయితే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ అయ్యాక ఇందులోకి అయితే చిటికెడు పసుపుని, అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు ఇలా తీసుకొని అయితే ఇందులో వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలాని అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను కొత్తిమీర అయితే వేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.